హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రాజుల తల్లి జాతర కోసం మేము బయలుదేరుతున్నాం. ఆ వ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్ అండి, చూసేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ అమౌంట్ అయితే అమ్మవారి కోసం ఉంచిన అమౌంట్ లెక్క పెట్టి ఇందులో డబ్బులతోనే మేము అక్కడికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి, మేమైతే వెళ్తున్నాము. శ్రీకాకుళంలో చాలా రాజుల తల్లి యాత్రలు జరుగుతాయి అన్నమాట. అన్నీ ఒక దగ్గర ఉండవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. వత్సవల్స అని మాది భైరవన్పేట అనమాట. యాక్చువల్గా ముందు రోజు శనివారం నైట్ ఇక్కడ అంతా జరుగుతుంది. ఆదివారం మామూలుగా దండం పెట్టుకోవడానికి వెళ్తారనమాట. అయితే శనివారం మా మామయ్య గారికి ఆ దేవుడి సామాగ్రి అవన్నీ ఇచ్చి పంపించాము. మా వారికి సెలవు లేకపోవడం, పిల్లలతో అక్కడ ఉండటానికి అవ్వదని చెప్పి. ఇదిగోండి, ఇక్కడైతే ఫుల్ జనాలు ఉంటారు. మేము దండం పెట్టుకొని వచ్చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. మేము సండే వెళ్ళాము. సండే రోజున అక్కడ అంతా వంట చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు, శనివారం వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వంటలు చేసుకొని తింటారనమాట. ఇదిగోండి, ఇక్కడ యాత్రలో కూడా ఉంటుంది. అక్కడ డబ్బులతో ఏమన్నా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఆ టిఫిన్స్ అన్నీ కూడా అమ్ముతారండి. ఇక్కడైతే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని మా రిలేటివ్స్ అందరూ ఇక్కడికి వస్తారనమాట. ఈ దేవుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని తర్వాత వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూసారా, వీళ్ళైతే వంటలు చేసుకుంటున్నారు. ఇలా వండుకొని తినుకొని వెళ్తారనమాట. మేము కూడా ఇంతకుముందు మా అత్తయ్య ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. మా అత్తయ్య చనిపోయిన తర్వాత మేము కూడా సండే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం అనమాట. ఈ ఫస్ట్ మా అత్తయ్య చనిపోయిన తర్వాత ఈ రాజుల తల్లి యాత్ర అనమాట. ఇక్కడైతే మా పిల్లలైతే డబ్బులు పట్టుకొని వెళ్ళి ఇక్కడ మొత్తం కొట్లు ఉంటాయి కదా, దుకాణం దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళు చిరుతిళ్ళు కొనుక్కొని తింటున్నారనమాట. వీళ్ళకి టిఫిన్ చేయమంటే నచ్చలేదని ఇడ్లీలు ఒక్కొక్కటి తినేసి వదిలేశారు. ఇలాంటి చెత్త తినడానికి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇదిగోండి, చాక్లెట్స్ ఉంటాయి కదా, బబుల్ గమ్స్, ఆ బబుల్ గమ్స్ కొనుక్కున్నారనమాట. వాటి కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి చూపించడంటే చూపించట్లేదనమాట మా చిన్నోడు. ఇదిగోండి, దర్శనానికి మేము ఫస్ట్ వెళ్ళేసరికి ఎవరు లేరు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. కాసేపు అయ్యేసరికి మళ్ళీ దర్శనంకి వెళ్దామని మా పిన్ని రమ్మనేసరికి వెళ్ళాము. వెళ్ళేసరికి చూడండి ఎంత జనాలు ఉన్నారో, లైన్ అనమాట ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడ టైం అయితే అయిపోయింది. వెళ్ళి వచ్చేసామన్నమాట ఇంటికి. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే నా పనిలోకి వెళ్ళిపోయాను. నా పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా టైలరింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇవైతే చాలా బిజీగా అవసరమైన వాళ్ళకి ఇవ్వాల్సినవండి. వాళ్ళ కోసం ఇంకా ఇవ్వాలి కదా, అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనకి నెక్స్ట్ టైం అనమాట కస్టమర్స్ రారనమాట. అందుకే వాళ్ళకి అనుకున్న టైంకి అందించాలంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం చేసినా కూడా మన పనిలో మనం కంపల్సరీగా మునిగి తేలాల్సిందే. ఇంకా నేనైతే కటింగ్ ఈ శారీకి ఫాల్ వేసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా మధ్యలో ఇదిగోండి, అక్కడ నుంచి వచ్చేటప్పుడు కొంత అమౌంట్ అనమాట మిగిలితే వాటిని తిరిగి ఇంటికి తీసుకురాకూడదని చెప్పి వాటిని అక్కడే ఖర్చు పెట్టేయాలని దారిలో వచ్చేటప్పుడు పిల్లల కోసం అనమాట స్టడీ చేసేదే తీసుకున్నాము. పిల్లలైతే కిందన కూర్చునేటప్పుడు అస్తమానం లేస్తూ ఉంటారనమాట. ఒక కుదురుగా కూర్చొని చదవరు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వీళ్ళకి స్టడీ చేసి తీసుకోవాలని. మా చిన్నోడైతే ఏకంగా పడి చదువుకుంటున్నప్పుడు పడుకుని పోతాడు అనమాట. కిందన దొర్లేసి పడుకొని మరీ రాస్తాడు. అలా చేస్తున్నాడని వాళ్ళ డాడీ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాడు. అటు నుండి వచ్చేటప్పుడు మేమైతే తీసుకొచ్చాము. ఇంకా కొత్త వస్తువు ఏదైనా వచ్చింది అనుకుంటే అది పిల్లలకి చాలా సరదాగా ఉంటుందన్నమాట. వెంటనే వాటి మీద కూర్చొని
ఓ 2 చైర్స్‌తో పాటు 2 ప్లాంక్‌లు కూడా తీసుకున్నారు. అవి తీసుకొని సర్దేసుకొని చదువుకుంటున్నారనమాట. ఇంత ఇంట్రెస్ట్‌గా పగలు చదివేస్తున్నారు ఏంటా అస్సలు ఎవరు చెప్పకుండా అంటే రీజన్ అదేని. ఇంకా నేనైతే వాళ్ళు చదువుకుంటున్నారు కదా ఎలాగా అని చెప్పి నేనైతే ఒక బ్లౌజ్ అనమాట కటింగ్ చేసుకుంటున్నాను. ఇది ఈరోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.